హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్క్స్. ఇప్పుడు మనం డిసెంబర్లో ఏమేమి ఫోన్స్ లాంచ్ అవుతాయో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ 3న ఐక్యూ 13 ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ ఫోన్ అయితే దాదాపుగా 60,000 బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ 9న రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 14, అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో, అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్. ఇందులో రెడ్మీ నోట్ 14 గురించి చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. దీనికి బ్యాక్ 2 కెమెరాలే ఉంటాయి. ఈ ఫోన్ అయితే దాదాపుగా 18,000 నుంచి 20,000 బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. అలాగే దీంట్లో 3 కెమెరాలు ఉన్నాయి. ఒక కెమెరానైతే ఇందులో యాడ్ చేశారు, అది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇప్పుడు ఈ కెమెరాల గురించి చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇవి రెండు ఆ నోట్ 14లో ఉన్నట్టే ఉంటాయి. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అయితే ఇందులో యాడ్ చేశారు. ఈ ఫోన్ అయితే దాదాపుగా 25,000 బడ్జెట్, అలాగే కొద్దిగా ఎక్కువ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. అలాగే ఇందులో రెడ్మీ నోట్ 14 అలాగే రెడ్మీ నోట్ 14 ప్రోలో లేని డాల్బీ విజన్ అయితే యాడ్ చేశారు. అలాగే కెమెరాలో కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని ఇందులో యాడ్ చేశారు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇందులో మ్యాక్రో కెమెరాని అయితే లేదు, దానికి బదులుగా టెలిఫోటో లెన్స్ని అయితే యాడ్ చేశారు. ఈ ఫోన్ని 30,000 నుండి 35,000 బడ్జెట్లో తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ 12న వివో X200 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, వివో X200 అలాగే వివో X200 ప్రో. ఈ 2 ఫోన్స్ అయితే ఒకే ప్రాసెసర్తో లాంచ్ అవుతున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్. ఇది మీడియాటెక్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తోనే ఈ X200 అలాగే X200 ప్రో 2 లాంచ్ అవుతున్నాయి. ఇందులో కెమెరాల్లో కూడా 2 కెమెరాలు సేమ్ ఉంటాయి. ఒక పెరిస్కోపిక్ లెన్స్ దగ్గరనే కొద్దిగా అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ X200 కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ ఫోన్లలో కెమెరాకి అయితే జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి మనం మంచి పోర్ట్రేట్ షాట్స్ని, కొన్ని కెమెరా ఫీచర్స్ని అయితే మనమైతే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ని 50 నుంచి 60,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు X200 ప్రో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇందులో ఈ టెలిఫోటో లెన్స్ దగ్గరనే అప్డేట్ చేశారని చెప్పుకున్నాం కదా, 200 మెగాపిక్సెల్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీనికి కూడా జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. ఈ ఫోన్ అయితే దాదాపుగా 70 నుంచి 80,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాయి. ఈ డేట్స్న కన్ఫర్మ్గా లాంచ్ అవుతాయి అన్న ఫోన్సే. ఇప్పుడైతే ఈ డిసెంబర్ మంత్లో ఎక్స్పెక్ట్ చేసే ఫోన్స్ అయితే చూద్దాం. ఈ రూమర్స్ ప్రకారం డిసెంబర్లోనే లాంచ్ అవుతాయని మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. ఈ ముందుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 10న మోటో G35 ఫోన్ అయితే లాంచ్ అవుతుందని అయితే రూమర్స్ వస్తున్నాయి. అలాగే
షామీ 15 ఫోన్ కూడా ఈ డిసెంబర్లోనే లాంచ్ అవుతాయని రూమర్స్ వస్తున్నాయి. ఈ షామీ 15 ఫోన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. మరి ఈ ఫోన్లో అంతగా కెమెరా ఫీచర్స్ ఏం యాడ్ చేశారో చూడాలి. అలాగే రియల్మీ 14 సిరీస్ కూడా ఈ డిసెంబర్ మంత్లోనే లాంచ్ అవుతుంది. అలాగే OnePlus 13 కూడా ఈ డిసెంబర్ మంత్లోనే లాంచ్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తోనే వస్తుంది. అలాగే దీంట్లో AMOLED డిస్ప్లేలో ఏ ఫోన్లో లేనంతగా హై రిఫ్రెష్ రేట్ని అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. మరి ఎంత యాడ్ చేశారో ఈ ఫోన్ లాంచ్ అయ్యాక చూడాలి. అలాగే ఏసస్ నుంచి ఏసస్ ROG ఫోన్ 9ను కూడా ఈ డిసెంబర్ మంత్లోనే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఫోన్ కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తోనే వస్తుంది. అలాగే ఇది ఒక గేమింగ్ సెంట్రిక్గా తీసుకొచ్చే ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మనం ఇందులో ఏ గేమ్స్ అయినా కూడా ల్యాగ్ లేకుండా చక్కగా ఆడుకోవచ్చు. ఈ డిసెంబర్ మంత్లో పక్కాగా లాంచ్ అవుతాయి అని అన్న ఫోన్స్, అలాగే రూమర్స్ ప్రకారం ఈ డిసెంబర్ మంత్లోనే లాంచ్ అవుతాయి అనుకున్న ఫోన్స్ అన్నీ ఇవే. మరి మీకు కనుక ఈ ఫోన్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఏ ఫోన్స్ కొంటారో ఒకవేళ మీకు కుదిరినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.